మెదక్ జిల్లా నర్సాపూర్లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ రోడ్ షో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా బోనాలు బతుకమ్మలతో మహిళలు ఘనంగా స్వాగతం పలికారు। ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందిందని, ఆడబిడ్డకు 2500 ఇస్తానని చెప్పిండని ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని, 4000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నాడని అది కూడా ఇప్పటి వరకు అమలు చేయాలని తెలిపారు। మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు। మొన్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది। ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఒకటి కాదు, రెండు కాదు, 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు ఇట్లా ఓటయి ముఖ్యమంత్రి అయిపోతా తెల్లారే సంతకం పెడతా అన్నీ ఇస్తా అని చెప్పింది। నాకు తెలిసి ఆ ఇచ్చిన హామీలు కూడా పూర్తిగా మీరు గుర్తుకుండలేవు। ఒక్కటి మాత్రం అమలవుతుంది, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాలు తప్ప ఏ ఒక్కటి కూడా అమలు కాలే। అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఉల్టా మోడీ గారు ఏమిచ్చిండు, గాడిద గుడ్డు అని చెప్పి ప్రతి మీటింగ్ చెప్పడం పోతారు। మరి మనం ఈ నర్సాపూర్ చౌరస్తా నుంచి నేను అడుగుతున్నా, మా మహిళలకి, మా ఆడబిడ్డలకి ప్రతి నెల 2500 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగి ఎట్లయితే బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నావో అదే పద్ధతిలో వేస్తా అని చెప్పిన కూడా వాస్తవమా కాదా? ఎన్ని రోజులైతుంది వాళ్ళ ముఖ్యమంత్రి అయి? 6 నెలలు గడుస్తుంది, ఇంతవరకు ఏ ఒక్క ఆడబిడ్డకు కూడా 2500 రూపాయలు ఇవ్వలేదు। రెండవది పెన్షన్ 2000 రూపాయలు సరిపోతలేదు, 4000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు। 4000 పెన్షన్ ఉన్న వాళ్ళకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।